మనము అనేక పర్యాయములు మనుషుల సహవాసాలు కోరుకునేవారుగా ఉంటాం. మనుషులు అన్ని పరిస్థితులు ఒకే రీతిగా ఉండలేరు. వారి యొక్క స్వభావాలు మారితే వారి మాట తీరు మారుతూ ఉంటుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు ఆయన మనల్ని పిలుస్తున్నారు కాబట్టి ఆయన సహవాసములో మనం ఉంటే, ఆయన సహవాసాన్ని మనము కోరుకుని ఉంటే, మనుషుల వలె మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎలాంటి వారు అంటే ఆయన నమ్మదగిన వాడండి. ఆయన నమ్మదగిన వాడు, నమ్మదగిన సహవాసం చేయగలిగిన వాడు. చాలా మంది కూడా మనుషుల సహవాసాన్ని కోరుకొని మనుషులతో సహవాసాన్ని చేసి వారు పాడైపోయిన పరిస్థితుల్లో, వారు చితికిపోయిన పరిస్థితుల్లో వారు అనేక మంది ఉంటున్నారు. అయితే ఈ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి ఆయన మనల్ని పిలుస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన విడిపించగలిగిన వాడండి.